చేశారు. కాబట్టి అందుకే మేమంతా అఖిలపక్షం అంటే అన్ని పార్టీలు అఖిలపక్షం అంటే ఇదేదో సపరేట్ అని కాదు, అన్ని పార్టీలు ఆల్ పార్టీలకు సమరసాగిద్దాం. ఎందుకంటే ఎప్పుడు కొట్లాటలు కాకుండా ఇటువంటి అకేషన్ కూడా అన్ని నాయకులు కలిసి మాట్లాడుకునే సందర్భం ఉంటుందని ఒక ఆలోచనతోనే దీన్ని నిర్వహించడం జరిగింది. మరి మా కోరికను మన్నించి కూడా పెద్దలందరూ నాకు తెలిసి ఐదపట్నంలో ఉన్నటువంటి ఐదు మండలం ఓకే సార్ అయితే గత ప్రభుత్వాలు కూడా మన నాగేశ్వర గారు సర్పంచ్ ఉన్నప్పుడు మళ్ళేమో భద్రయ్య స్వామి అందరి కలిసి కూడా గ్రామంలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్ చేయడం జరిగింది. ఆ రోజులో నిజం చెప్పాలంటే ఆనాటి రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లేదు మా గతవాళ్ళకి జిల్లాలోని ఉద్యోగ సాధిస్తూ కూడా 5 గ్రామమే ఇట్లా లెక్కేసుకోకపోతే రాష్ట్రమంతా 120 మున్సిపల్ ఎన్నికలు జరిగితే 2014లో 16 మందిని గెలిపించిన చరిత్ర కూడా ఆయనకుంది. అదే 2018 వస్తాల వల్ల కూడా చేసింది. అదే 16 నుంచి వచ్చి ఒక నుంచి పక్కబెట్టింది, ఆర్కే పరిమితం చేసింది. ఎలాంటి సంబంధం లేని సింహాన్ని మునదిప్పింది. ఇది లెక్కేస్తే మన 5 పట్టాలకి ఒక విలక్షణమైన మనస్తత్వం ఉంది. రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడ కూడా ఏదో పెంపుకు వస్తే ఓట్లు ఎప్పుడు ఉంటారు. కానీ మన 5 మండలము మాత్రం 2 సార్లు ఎలక్షన్ పెడితే భారత ఎలక్షన్ కమిషన్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2 సార్లు ఎలక్షన్ పెడితే కూడా ఓటు వేయకుండా పరిస్థితుల చరిత్ర కూడా అయ్యింది. అట్లా లెక్కేస్తే ఈరోజు 1 సంవత్సరం కదా మనం చాలా ఇబ్బంది పడినాం. 5 వాళ్ళం చిన్న సందులో 5 మొత్తం నడిపించడం, చిన్న సందులో చిన్నపోయేపేటలో 5 పట్టణాన్ని 5 మండలం నడిపించడం. మరి ఈ బ్రిడ్జ్ గురించి అధికారంలో ఉండే కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉండే టీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళిద్దరు పోరాడాలి. కానీ ఇద్దరు పని చేయలేదు. యువ చేసిన పని అక్కడ వచ్చే చేసింది. ఇద్దరు పని లెక్కేస్తూ చెబితే మన 5 మండలానికి మేము నడగడానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఒక మంచిని అఖిలపక్షం అంటే ఉంటుంది. జనరల్ గా ఏదో అంశం మీద ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం, సర్వీస్ కాల్ అఖిలపక్షం. అలా మెయిన్ గా రాజకీయ పార్టీ కాకుండా రాజకీయ పక్షాలు ఎక్కువగా ఉండి పార్టీ నడుపుతాయి. కానీ ఇబ్బంది అన్ని రాజకీయ పార్టీల్లో యాక్టివ్ ఉండే వ్యక్తులు కూడా ఈరోజు అఖిలపక్షంలో ఉండి ప్రజలను, రాజకీయ పార్టీలను అందరినీ మెప్పించి ఒప్పించే పరిస్థితి కూడా ఈ 5 పట్టాలను చెప్పి తీసుకున్నాం. మరి ఈరోజు మళ్ళా మన 2018 కూడా అంటే 3 కుర్చీలు ఆట 6, 4, 10 ఈ మూడుకి ఎప్పుడు కంట్రవర్సీ ఒకటే కాదు, అదంతా పెరిగదు. కానీ అయినా అభివృద్ధి వచ్చే వరకు అందరూ కొంత గొప్ప కలిసి ఈరోజు మున్సిపాలిటీ కోసం మనమంతా కొట్టడానికి ఒక కార్యరూపము ఇచ్చింది కూడా ఈ పాలకవర్గమే. అనుకున్నాం వ్యవస్థ నుంచి 10 వర్షం వరకు రోడ్డు వెళ్ళని చెప్పని గతంలో అప్పుడు వచ్చాయి, అవన్నీ ఖర్చు చేయలేదు. కానీ ఈ పాలకవర్గం వచ్చి 5 రూపాయలు మార్చేసింది. ఇట్లా లెక్కే ఎప్పుడో పోతే ఎన్నో మంచి మంచి లక్షణాలు, ఎన్నో మంచి ఆలోచనలు తెచ్చేది 5 విలేజ్. ఇదే 5లో ఈ పాలకవర్గాన్ని కావచ్చు, లేకుంటే రాజకీయ పక్షాలు కాదు, అందరినీ అవసరమైతే గట్టిగా గర్తించి తమ పనులు చేయించే సత్తా ఉన్నది కూడా అఖిలపక్షం ఉంది అని చెప్పి చెప్పక తప్పదు. భవిష్యత్తులో కూడా వచ్చి పాలకవర్గం ఏర్పాటయ్యే కొత్త కౌన్సిల్ అఖిలపక్షం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. అట్లా పనిచేస్తే ఖచ్చితంగా రాజకీయం సంబంధం లేకుండా ఈ అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను కూడా నమ్ముతూ దానికి నా ఎంతో సహకారం ఉందని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాలు అంటే నాకు ఒక ఆలోచన, దేవన్న గారి పాలకపక్షం పదవీకాలం పెట్టిందంటే మనకి చరిత్రలో టీవీ నరసింహారావుకి పాలకవర్గం. ఆ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అని చాలా ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. కానీ చాలా చాకచక్యంతో టీవీ నరసింహారావు గారు 5 సంవత్సరాలు తన పాలనా కాలాన్ని కొనసాగించినారు. ఇక్కడ కూడా దేవన్న గారి పార్టీ 5 సీట్లే ఆయన దాదాపుగా మైనార్టీ అంటే టీవీ నరసింహారావు లెక్క. నాతో
అంటే అబ్రామ్ సార్తో వాళ్ళతో కొంత స్థానిక వ్యక్తులకి వివాదాలు వచ్చినప్పుడు నాతో కొంతమంది మాట్లాడినారు. ఎట్లా దేవన్న గారి మీద అవిశ్వాస తీర్మానం తెలిపారు కదా అంటే నేను ఒకటే చెప్పిన, టీవీ నరసింహరావుకు ఉన్నటువంటి రాజకీయ చతురత దేవన్న గారికి ఉంది. ప్రతి దగ్గర ఎవరిని ఎట్లా తీసుకోవాలంటే తీసుకుంటాడు. 5 సంవత్సరాలు ఆయన ఖచ్చితంగా కొనసాగుతాడు. మరొకటి అబ్రామ్ సార్ టీఆర్ఎస్ఏ టీఆర్ఎస్ఏ కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టే సందర్భమే లేదా అది జరగదని కూడా చెప్పినారు. మామూలు ఒకసారి అడిగినాడు, ఎట్లా రాములు ఇట్లా అయితే ఏం కాదు మీరు 5 years కొనసాగుతారు, మీరు మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి టెక్నికల్ గా ఎక్కడ రీజన్ లేదని చెప్పినారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ మాట చెప్పిన నేను 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన అభినందన సభలో పాల్గొనడం నాకు చాలా గర్వంగా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంతటి 20 మందిని కనబడుకుంటూ అభివృద్ధి దేవన్నకు ముందు దేవన్నకి తర్వాత, దేవన్న పాలక వర్గానికి ముందు దేవన్న పాలక వర్గం తర్వాత అన్నట్టుగా ఇక్కడ అభివృద్ధిని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎన్నడూ కూడా మనకి సర్పంచులు కాబట్టి అన్ని కలగలిపిన ప్రజా సంఘాలు కూడా పనిచేస్తాయి, రాజకీయ కూడా పనిచేస్తాయి. కాబట్టి ఈ 2 కూడా లేదు. రైలు పట్టాల అక్కడ 2 పట్టాలంటే అయిపోతుంది. 2 పట్టాలంటే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఆ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియజేసే బాధ్యత ప్రజా సంఘాలు ఉంటుంది. ప్రజా సంఘాలు వెళ్ళి ఉద్యమాలతో రాజకీయ పార్టీలు చేస్తారు. కాబట్టి ఈ 2 కూడా ఒక పట్టాలాగానే మేము భావిస్తున్నాం. ఇది వాస్తవం. కాబట్టి 5 అంటేనే చైతన్యం, 5 అంటేనే పోరాటం. ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 5 పుట్టినప్పటి నుండి పోరాటాల గడ్డ, పురిటి గడ్డ, ఉద్యమాల గడ్డ. ఈ 5 నుండే అన్ని పుట్టాయి. 5 నుండే అన్ని నాయకులు అయినారు. కాబట్టి ఉద్యమం చేసే నాయకులు, ఉద్యమం చేసే నాయకులకి అందరు కూడా స్వాగతం అవుతుంది. ఈ 5 మన ఇంకోటి పాలకవర్గంలో ముఖ్యంగా మనం ఈ అందరూ కూడా ప్రశ్నించారు. ఉగాది నలుగురు వచ్చినది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ మంచి శాతం ఎక్కువ జరిగింది, చెడు శాతం తక్కువ జరిగింది. కాబట్టి మంచిని కొనసాగిద్దాం. త్వరగా నాశనాలంటే ఊగుడవుడు ఖచ్చితంగా మంచి చేసిన వాళ్ళకి మన అభివృద్ధి తెలపాలి. వాళ్ళకి ఖచ్చితంగా మంచి చేసే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మన వీళ్ళకి ఈ ఐడియా అభివృద్ధి గురించి మాత్రం మనకు అర్థం. వాళ్ళ వ్యక్తిగత అవసరం లేదు. మనమంతా ముఖ్యంగా ఐజ మండలంలో పుట్టడమే ఒక వరంగా భావించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే అన్నిట్లకి పొలిటికల్గా కాబట్టి మనం ఇక్కడ పుట్టడమే ఒక సంతోషదాయకం. అయితే గత 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు మా రాజకీయ గురువు తిరుమల రెడ్డి గారు సింహం గుర్తుపై 10 కౌన్సిలర్లని గెలిపించడంతో, అలాగే మరియు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ సింహాలపై 6 గెలిచినప్పుడు, మరియు అలాగే మన కాంగ్రెస్ తరఫున గురించి 4 గెలిచినప్పుడు చైర్మన్ కావాలంటే 11 మెంబర్స్ కావాలి. దీంట్లో సందిగ్ధం ఏర్పడి అప్పుడు ఆయన మా గురువు గారు ఓ మాట అన్నారు, ఎట్లా బాబు దీని గురించి ఏం చేద్దామని అంటే, మనకు సన్నిహితుడు, మన ఆత్మీయుడు, మన దేవన్న గారు మనతో ఉన్న ఆయననే కాబట్టి ఆయనకే సహకరించం బాస్ అని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అలాగే నాకు పదవి ఇచ్చిన గురువు జనార్దన్ రెడ్డి గారు కూడా ఎప్పుడైతే మంచి గురించి చేసేవానికే పదవులు కట్టబెడదాం బాబు అని చెప్పి ఓ మాట అంతకు మొదలే నాకు చెప్పాడు. దాన్ని మేమందరం కూడా మంచి చేస్తాడనే ఉద్దేశంతో దేవన్న గారిని చైర్మన్గా మరియు వైస్ చైర్మన్గా నాన్న నరసింహ గారిని ఈ విధంగా మీరంతా కమిటీ ఎప్పుడు ఐక్యమతంతో ఉండి 5 సంవత్సరాల వ్యవధి పూర్తి చేయాలనే ఆకాంక్ష మా అందరికి ఉంది. కాబట్టి మీరందరూ కూడా 5 సంవత్సరాలలో ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా 20 మంది కలిసికట్టుగా పనిచేసి అయితే అభివృద్ధిని చేసినందుకు మీ అందరికి మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మనమందరం కూడా ఇలాగే ఏ విషయం పైన అయినా కలిసికట్టుగా ముందుకు పోయి, మనకి రేపు ముందు ఒక పెద్ద సమస్యనే ఉంది, మన నియోజకవర్గ సమస్య. దానికై అఖిలపక్ష కమిటీ ఇంకా స్ట్రాంగ్
భాగంగా ఈ సమస్యని లేవనెత్తి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, అలాగే మరొకసారి మహిళా కౌన్సిలర్లకి కౌన్సిలర్లకి మరియు వైస్ చైర్మన్కి మరియు చైర్మన్ గారికి రైతు బిడ్డ కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా రైతులందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా మంది పెద్దలు చెప్తున్నారు. మరి ఐజేకు ఉన్న ప్రత్యేకత, ఐజేకు ఉండే తిరుగుబాటు లక్షణము, ఐజే యొక్క చైతన్యము, ఈ ఐజే నీళ్ళలోనే ఈ ఐజే నీళ్ళు తాగిన ప్రతి ఒక్కరికి ఉందన్నది నగ్న సత్యం. మరి 24 సంవత్సరాలుగా నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం, 14 ఏళ్ళు ఎవరు కూడా నమ్మరు. 14 ఏళ్ళు తెలంగాణ వస్తుందంటే నమ్మని పార్టీ. ఈ 5 నుంచి మరి నేను లాయర్గా ఉన్నా, నా వృత్తిని పక్కన పెట్టి నా విలువైన జీవితాన్ని నేనే మరి ఒకనొక దశలో నాశనం చేసుకొని తెలంగాణ రావాలనే ఒక ఏకైక ఎజెండాతో మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మసూద్ గారు చెప్పారు, తెలంగాణ ఉద్యమం కంటే ముందే 3 సంవత్సరాలు మరి తెలంగాణ సన్నాహక కమిటీని ఏర్పాటు చేసిన దానిలో నేను ఒక సభ్యుడిని. అంటే 97 నుంచి ఇప్పటి వరకు 25-26 సంవత్సరాలు ఒకటే అంశం మీద తెలంగాణ అని తెలంగాణ కోసం నా తప్పనంతా తెలంగాణ రావాలని మరి తప్పించి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం చూసి తెలంగాణ రాష్ట్రంలో వస్తే తెలంగాణ రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టి తెలంగాణలో ఎట్లా అభివృద్ధి చెందుతుంది, మా ఏరియా అభివృద్ధి చేస్తుంది, నా ఊరు ఎట్లా అభివృద్ధి చేస్తుందని కల్లారా మరి చూడడం ఈరోజు నాకు సంతోషం అనిపిస్తుంది. మరి ఈరోజు ఐదులో చూస్తుంటే రోడ్డు, ఐదులో చూస్తుంటే సెంట్రల్ డివైడింగ్, ఐదులో తాగే మంచినీళ్ళు, ఐదులో పెద్దవాళ్ళు మరి చిన్నగా కొట్టుకొని తాగే వాళ్ళ మనం ఈరోజు ఇంట్లో కొలాయి తిప్పితే వచ్చే నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ నుంచి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వివిధ పార్టీలు, రాజకీయ నాయకులు, రాజకీయ యొక్క సిద్ధాంతాలు వేరే ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ నిధులు తెలంగాణలో ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. మన ఐదులో ఆ ఫలాలు వస్తాయి. పెద్దలు చెప్తారు, నాలుగు వెంకటరావు కరెంట్ ఉంది. ఈరోజు 24 గంటల కరెంటు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే మరి ఇది అఖిలపక్ష వేదిక కాబట్టి మరి ఈరోజు రైతులకు అందుతుందంటే ఎవరు చదువుతుంది? తెలంగాణ రాష్ట్రం చదువుతుంది. అది గర్వకారణం మనందరికీ. ఇవన్నీ చూసాం కాబట్టి మరి ఆనాడు దేవల్ల మున్సిపల్ చైర్మన్గా అయ్యేటట్లు దేవల్ల మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసే ముందు ఈ గ్రామంలో ఉన్న పెద్దలు మరి చాలా మంది వారి సహకారం అందించి మరి విపత్కరమైన పరిస్థితుల్లో దేవన్న చైర్మన్ కావడం జరిగింది. ఆరోపించిన మాట దేవన్న ఈ 5 గ్రామ పెద్దల మాట తీసి నేను ఎక్కడ పోను, గ్రామ పెద్దలు అయితే ఉంటా అన్నాడు. 5 సంవత్సరాలు ఏదైతే మాట ఇచ్చినాడో ఈ వరకు పెద్దల మాటతో ఉంటాడు. ఇప్పుడు రామన్న సంబంధించినాడు, నేను మాట్లాడాలనుకుంటే కానీ రామన్న చెప్తున్నా కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆ రోజు గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు అబ్రహం గారికి పార్టీలో అంతర్గత సమస్యలతో, నా కుటుంబ సమస్యలతో ఉన్నప్పుడు కూడా అఖిలపక్ష కమిటీ పిలుపునిస్తే ఇదే గెస్ట్ హౌస్ లో పెట్టి మరి ఆ రోజు కూడా మండలాలు ఏర్పాటు చేస్తేనే ఆయన కూడా డెవలప్ అవుతుంది, నియోజకవర్గానికి రేపు పొద్దున అడిగే అవకాశం ఉందని చెప్పేసి మరి పులికల్ని మేలుకొండని అదేవిధంగా గ్రామాలు ఎవరైతే పెద్ద గ్రామాలు ఉండో వాళ్ళ యొక్క అభిప్రాయం సేకరణ కూడా ఆ రోజు అఖిలపక్ష కమిటీ మరి పిలుపునిస్తే దాన్ని నేనే దగ్గరుండి మరి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మరి అందరి యొక్క అభిష్టం మేరకు ఆ రోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. నిజంగా కూడా ఏదైనా మన రాజకీయ పార్టీలో కొనసాగినప్పుడు ఒక గ్రామం 5 మండలంలో 5లో నేను కొనసాగుతున్నప్పుడు మరి ఇక్కడే ఉండి ఇక్కడే పెరిగి మనం ఏదైనా ముందుకు వెళ్ళాలన్నప్పుడు కూడా ఒక చరిత్రను తీసుకుంటాం. గతంలో పనిచేసినటువంటి మరి మేము రాజకీయంగా మాకు తెలివి వచ్చినప్పటి నుంచి మరి మల్లయ్య గారు సర్పంచ్ అయ్యి ఊరు నిండా రోడ్లు వేసినప్పుడు ఆ రోజు అభివృద్ధి ఏందనేది ఆ రోజు చూసినాం. అంటే అటువంటి నాయకులు ఆ రోజు మల్లయ్య గారు కానీ, భద్రయ్య గారు, దుర్లభయ్య గారు కానీ, రామకృష్ణ అన్న గారు కానీ అందరు చాలా మంది పెద్ద మనుషులు పటిష్టంగా ఆ రోజు ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఏమైతే ఇబ్బందులు ఉన్నావో అన్ని నెరవేర్చినటువంటి మాకు అనుభవం ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి చూసినటువంటి ఆ డెవలప్మెంట్లు చాలా మంచిగా అంటే ఊరు అనేది ఒక పెద్ద మనుషులు సమిష్టితో డెవలప్ చేసినటువంటి ఆ తీరుని మేము కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలనే ప్రయత్నంలో 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూడా అఖిలపక్ష కమిటీ ఏ బాధ్యత ఇచ్చినా మేము చేశాం. ఆ రోజు ప్రతిపక్షంలో కూడా ఈ విధంగా తాయిబజార్ విషయంలో రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది అవుతుంది, వెహికల్స్లకి, ఆటోలకి, ట్రాక్టర్లకు ఇబ్బంది అవుతున్నప్పుడు కూడా ఆ రోజు
రోడ్డు మీద కూర్చొని కేసులు పెట్టించుకో కూడా ప్రజల కోసం కొట్లాడినటువంటి చరిత్ర ఆ రోజు ఏదైతే ఆ అవకాశాన్ని కల్పించింది కూడా నాకు ప్రజలు అయితే పెద్ద మనుషులు ఉన్న వాళ్ళు ప్రజలు, ఎందుకంటే ఆ అవకాశాన్ని కల్పించడానికి నాకు మూలమే అయితే ప్రజలు, అయితే పెద్ద మనుషులు నా వాళ్ళు ప్రజలు. ఆ విధంగా ఆ రోజు ఏదైతే సైబజార్ విషయంలో కొట్టానో ఆ రోజు అఖిలపక్షం కూడా మా ఇంట ఉంది. అదే మేడుకుంట రాష్ట్రం గురించి ఆ రోజు కొట్టాను, ఆడ కేసు పెట్టించుకున్నాం. అదేవిధంగా ఈ కోవిడ్ సెంటర్ దగ్గర చాలా మంది ఇబ్బంది పడితే ఏదైతే కస్తూర్బా స్కూల్లో మరి పెట్టి ఆ రోజు కూడా చాలా కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు కూడా మరి కల్పించినారు. వారికి కూడా అందరికీ ఏదైతే ఈ 10 ఏళ్ళు మేము ఈ 5 ఏళ్ళు ఈ పాలకవర్గంలో కొనసాగినామో అందరి సమస్యతో చిట్యాల మండల ఎక్స్పెక్టెన్సీ అందజేయండి. చిట్యాల మండల కౌన్సిలర్ కానీ చైర్మన్ జీవన గారు కానీ అందరూ సహకారంతో మేము ఏదైనా పనుల కోసం మేము వాదించలేదు, ప్రజల కోసము ప్రజలకి మంచి జరుగుతున్న వాదనతోనూ ఒకరినొకరు ఆ రోజు మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ ఏది కూడా వ్యక్తిగతం కోసం మేము మాట్లాడలేదు. ప్రజలకు ఒకటి అన్యాయం జరుగుతుంది, దానివల్ల సమానంగా ఇప్పుడు పెద్ద మనిషి ఇప్పుడు ఏదైతే 60 కోట్ల రూపాయలు వచ్చిన ఫండ్ మనం డెవలప్ చేసినామంటే 20 వార్డులకి సమానంగా ఉండాలనే వాదనతోని ఆ రోజు కూడా ప్రతి వాటికి సమానంగా పెట్టాలనే వాదనతోనే ప్రతి క్షణము ఒక చిన్న తప్పు జరిగినా దాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ మళ్ళీ మంచి జరిగే దిశగా మేము కొట్టాడడం జరిగింది. ఆ రోజు ఏదైతే మేము కరోనా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత దిగుబడి చెరుకు నీళ్లు తీసుకురావడం విషయంలో కూడా మరి ఆ రోజు మనసుని రెడ్డి ఉన్నాడు. ఆ రోజు చాలా మంది గ్రామస్తులు, రైతు సంఘము నాయకులు నాగిరెడ్డి గారు, రైతులు కూడా చాలా సహకారం చేస్తేనే ఆ రోజు మేము నీళ్లు తీసుకురావడం జరిగింది. అట్లే ఎప్పటికెప్పుడు ప్రజల సహకారంతో పెద్ద మనుషుల సహకారంతో మరి ఇక్కడ దాకా మేము రావడం జరిగింది. రాజకీయాల్లో చాలా మంది చెప్తారు, చాలా అనుభవాలు చూసిన వాళ్ళు చాలా మంది చెప్తుంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయని. నిజంగా అవి ఒక్కొక్కసారి నిజమే అనిపిస్తుంది. 2 తీర్మానాలని మీ ముందు ప్రవేశపెడుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనులతో చప్పట్లతో ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాం. 5ను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి. అందరికీ ఆమోదంగా ఇప్పటికొడుతున్నందుకు ధన్యవాదాలు. రాబోయే పోరాటాలకి సిద్ధం కావాలని కోరుతున్నాం. 2వది, తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. వారికి మద్దతుగా భవిష్యత్తులో అఖిలపక్ష కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ భవిష్యత్తులో మహాధరణకు కూడా సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ వారికి వాగ్దానం చేస్తున్నది. ఈ 2 తీర్మానాలని ప్రజలందరూ మరోసారి ఆమోదించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మనది బాధ్యత మనది కాబట్టి మరి అందరూ కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలా. ఒక హాస్పిటల్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ఏ వ్యవస్థ అయినా మనది, మన కోసం మనమే ప్రశ్నించాలా. మనమంతా నిర్లక్ష్యం వహిస్తున్నాము అంటే అవకాశం ఉండి అవగాహన ఉన్న వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని మరి వీళ్ళంతా కూడా భాగస్వామ్యం చేయాలా, అఖిలపక్ష కమిటీని బలోపేతం చేయాలని అందరికి విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమం వెంటనే కొనసాగించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. డబ్బు ఖర్చు పెట్టి ఈ యొక్క చైర్మన్ పదవి నీకు రాలేదు, కానీ నేను అనుకునేది ఒకటి సాధించాలన్న ఒక ఉద్దేశంతో నేను ఆ రోజు నన్ను చైర్మన్ ఎన్నుకోనరు. అదేవిధంగా మరి మా యొక్క కుటుంబ సభ్యులు, మా అన్నగారు కానీ మా అన్న కొడుకులు కానీ, నేను చిన్నోనైతే ఇప్పుడు కూడా చిన్న భార్యగా ఉంటే ఫ్రిడ్జ్ పెట్టి వాళ్ళు చూస్తున్నారు. నా భార్య కూడా ఎంతో ప్రేమగా నన్ను ఎక్కడ బయలుదేరినా నా డ్రెస్ కానీ నా సేవ కానీ ఎప్పటికప్పటికే నీట్గా అందించి ఆఫీస్కి పంపిస్తుంది. మళ్ళీ ఈ ఆఫీస్ ఎప్పుడైతే ఈ డ్రెస్ ఇచ్చి మళ్ళీ నేను చేద్దాం పని చేసుకుంటా. మరి ఇది ఎందుకంటే నేను ఒక రైతుగా ఉండా, ఆ రోజు కూడా రైతుని నేను వచ్చిండా. మరి మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నో రకాలు చెప్పినారు. నేను ఒకటే మాట కట్టుబడి ఎందుకు నేను ఈరోజు ఆ రోజు నేను ఒకటి ఏమనుకోండా, ఒక ప్రార్థన చేసుకోండా, ఒక దేవుళ్ళని తెలుసుకోండా,
ప్రభు ఇది ఎట్లయితే పాలన చేయాలి, ఎట్లయితే ప్రజల్లోకి మంచితనం తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో నేను అదే రీతిగా ఈరోజు నేను ప్రజల్లో దాదాపు ఇప్పుడు ఉన్నట్టు 66 కోట్లు, నేను కనీసం 2 రూపాయలు కమిషన్ తీసుకుంటే కూడా ఒక దాదాపు అంటే 1,20,00,000 2 కోట్లు అవుతాయి. నేను ఈ డబ్బులకు నేను ఆశపడింటే ఈరోజు ఈ పనులు కావంటే ఏంటి, చరిత్ర నిలిచాలంటే పనులు చేసి చూపించాలా. డబ్బు తీసుకొని జోలు పెట్టుకొని నాను నా పిల్లల్ని నా మనమల్ని సహకరించి నేను వెళ్ళిపోతే ప్రజలకు అనేది నేను విశ్వసించినట్ట. ఆ ఉద్దేశంతో నేను ఈ రోజు కూడా మాట తప్పకుండా మరి మాకొక ప్రతిపక్షంగా ఉండి కూడా మా యొక్క శేషవల్లి మాకు ఎంతో సహకారం ఇచ్చి ఎంతో అనుభవం ఇచ్చినాడు. అదేవిధంగా సలహాలు కూడా మరి ఎంతో భద్రే కానీ మరి అదే మల్లయ్య కానీ మరి ఎవరు వంశనాథ్ రెడ్డి కానీ మరి అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఇంకా పెద్దలు కూడా ఎంతో మంది సహకారం ఇచ్చి నువ్వు ఏ సిస్టంలో చేసుకుంటావు అది. నేను ఒకే మాట కట్టుబడినా, మనం కానీ అవినీతికి పడితే మన జాతికి మరొకరు ఇయ్యరు. ఒక్కడన్నా నీతిమంతుడు ఉంటేనే మళ్ళీ మన వాళ్ళకని గౌరవిస్తారని నేను వాళ్ళ కొరకు బాధపడినా కానీ మా ఎస్సీలు అది గౌరవించలేదు. నేను కంటపరంగా చెప్తున్నా, నేను ఒక జాతి కొరకు నేను నోరు కట్టేసుకొని నాకు కూడా నోరు ఉంది, తిన్నిక చేతులు ఉండవు, అన్నీ ఉండవి. కానీ ఈ సిస్టంగా పోతే పాలకవర్గం పోయినట్టు మనం పోతే మనల్ని ఎవరిని కూడా వచ్చి కూడా రానియరు, మెట్టు కూడా ఎక్కనియరన్న ఒక ఉద్దేశంతో నేను అందరికి సహకరించి చేసినా కానీ అయినా మా వాళ్ళు నన్ను గమనించలేదు. ఎందుకు గమనించలేదంటే ఏదో పార్టీ వల్ల లేకుంటే నేను వ్యతిరేకతలో ఏమో కానీ ఇంకొకటి మా వార్డు సభ్యులకి మరొకసారి వాళ్ళకి నేను ప్రారంభం చేసి ఉండాలని చూస్తున్నా. 7 మంది అక్కడ పోటీ పడితే కూడా నా ప్రజలు, నా 16వ వార్డు ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన వారికి స్త్రీలకు కానీ ఆడవాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ కాలు మొక్కితే కూడా నా కర్మ జరగదు. ఎందుకు వాళ్ళు గెలిపిస్తేనే ఈరోజు నేను ఈ యొక్క స్థానం తీసుకొని ఈ యొక్క మైక్ పట్టుకొని ఈ యొక్క పాలన చేస్తున్నా. మరి నాకు ఇచ్చిన సలహా ఏంది, ఎప్పుడైతే చైర్మన్ నేను ఆయనను కూడా గౌరవిస్తున్నా. తిరుమల రెడ్డి గారు వల్లనే నాకు ఈ యొక్క చైర్మన్ పదవి వచ్చింది. మీకు ఉండేది 6 మందిని, 6 మంది అయినా తిరుమల రెడ్డి గారిని గౌరవించి నేను అప్పుడు కూడా గౌరవించిండా, ఆయన చనిపోయినా కూడా గౌరవించిండా. ఆయన వల్ల నేను చైర్మన్ అయినా కూడా మరొకసారి అందరూ కూడా నేను కృతజ్ఞతలు. మరి ఎందుకు ఆ రోజు కేటీఆర్ గారి నిరంజన్ రెడ్డి మరి అదేవిధంగా మనం ఉన్న జడ్పీ సరితమ్మ కానీ ఆ రోజు పోయింటే కేటీఆర్ గారు ఏమనింటారు, చైర్మన్ గారు నీ పేరేమి దేవన్న సార్, నువ్వు దేవుళ్ళకి దొరికినావు మాకు 16 మందిలో, నువ్వు ఒక్కడే ఇచ్చిన దానికి నీకు చైర్మన్ పదవి మన అన్న తిరుమల రెడ్డి కూడా ఇచ్చినాడు, నీవు కాపాడుకోయినాడు. అందుకొరకి